హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో మనం చాలా మంది ఏసీస్ అయితే కొంటా ఉంటారు. ఈ రోజు వీడియోలో మనం ఎల్జీ అండ్ డైకిన్ సేమ్ ప్రైస్ సెగ్మెంట్ లో మీకు అయితే రావడం జరుగుతుంది. ఒక 500 డిఫరెన్స్ లో మీకు అయితే ఈ రెండు ఏసీస్ అయితే ఉంటాయి. సో ఈ రెండిట్లో మంచి కాంపిటీషన్ అయితే ఉంటుంది. డైకిన్ కొనాలా ఎల్జీ కొనాలని మీకు ఒక ఆలోచన ఉంటే ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఒక క్లియర్ కట్ క్లారిటీ అయితే ఇస్తా. సో ఫ్యూచర్ సర్వీస్ కానివ్వండి, టోటల్గా అన్నీ డిస్కస్ అయితే చేద్దాం మనం ఈ వీడియోలో. అండ్ అలాగే స్పెసిఫికేషన్స్ ఏ బాగా ప్రొవైడ్ చేస్తున్నాయి, కూలింగ్ కెపాసిటీ కానివ్వండి, కూలింగ్ కానివ్వండి, టోటల్గా అంతా కవర్ చేస్తాయి ఈ వీడియోలో. ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎవరన్నా ఈ రెండింటి మధ్యలో ఏది కొనాలని చెప్పి ఆలోచనలు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి లైక్ చేయండి. చాలా మంది లైక్ చేయకుండా వీడియో చూస్తున్నారు. ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి కంటెంట్ మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వస్తూనే ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎల్జీ స్పెసిఫికేషన్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం. అండ్ అలాగే మీకు డైకిన్ స్పెసిఫికేషన్ కూడా మనం అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ మనకు రెండు వచ్చేసి 1.5 టన్ 5 స్టార్ మోడల్సే, రెండు 2025 మోడల్సే, రెండు వచ్చేసి న్యూ మోడల్స్ ఏం తీసుకురాలా, ఓల్డర్ మోడల్స్నే ఇప్పుడు మళ్ళీ 2025 బ్యాజింగ్ వేసి అయితే లాంచ్ అయితే చేశారు. ఎటువంటి డిఫరెన్స్ కానివ్వండి, ఎటువంటి చేంజెస్ కానీ ఏమైతే మీకు ఎక్కడా కనిపించవు. సో లాస్ట్ ఇయర్ ఏది విన్ అయిందో ఈసారి కూడా అదే విన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఎక్కడ చేంజెస్ అయితే ఏమి అయితే మీకైతే చూడడానికి కూడా కనబడవు. సో నెక్స్ట్ ఫస్ట్ థింగ్ వచ్చేసి కూలింగ్ కెపాసిటీ చూసుకుంటే 5000 మీకు ఎల్జీలో అయితే కనిపిస్తుంది. 5000 వాట్స్ అనేది. డైకిన్లో చూసుకుంటే మీకు 5280 వాట్ అయితే మీకు చూడడానికి అయితే ఉంటుంది. ఇది ఫుల్ 1.5 టన్ కెపాసిటీతో మీకు డైకిన్ అయితే రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ కీ ఫీచర్స్ చూసుకుందాం. ఎల్జీలో మనం ఫస్ట్ థింగ్ అయితే చూసుకుందాం. సో ఇది వచ్చేసి మీకు స్మార్ట్ ఏసీ కావాలనుకుంటే 2000 ఎక్స్ట్రా పెట్టాలి. స్మార్ట్ ఏసీ వద్దనుకుంటే మీకు 46,990కి అయితే రావడం అయితే జరుగుతుంది. దీంట్లో వైఫై మోడల్ ఉంది, నాన్ వైఫై మోడల్ అయితే మీకైతే చూడడానికి ఉంది. డైకిన్లో చూసుకుంటే మీకు ఓన్లీ నార్మల్ మోడల్, ఎటువంటి వైఫై మోడల్ కానీ ఏం మోడల్ కానీ మీకైతే చూడడానికి అయితే ఉండదు. నెక్స్ట్ ఇంకొక థింగ్ ఏంటంటే కన్వర్టబుల్ మోడ్స్ అయితే మీకు చూడడానికి అయితే ఉండవు. సో ఎల్జీలో మాత్రమే మీకు 6-in-1 కన్వర్టబుల్ మోడ్స్ అయితే ఉంటాయి. డైకిన్లో చూడడానికి అయితే ఉండదు. సో దీంట్లో ఏంటంటే ఆటోమేటిక్గా అదే రూమ్ని మెజర్మెంట్స్ బట్టి, రూమ్లో జనాలను బట్టి అదే ఆటోమేటిక్గా టెంపరేచర్ అయితే కంట్రోల్ చేసి మీ ఫ్యూచర్ అయితే లాస్ట్ ఇయర్ తెచ్చారు. అదైతే మీకు అయితే చూడడానికి అయితే ఉంటుంది. నెక్స్ట్ కీ ఫీచర్స్ చూసుకుంటే మీకు దీంట్లో ఎల్జీలో చూసుకుంటే మీకు 4-way స్వింగ్ ఉంటుంది, ఎరాట్ మోడ్ ఉంటుంది, డ్యూయల్ రూటర్ కంప్రెసర్ అయితే మీకు అయితే చూడడానికి ఉంటుంది, హెచ్డి ఫిల్టర్ ఉంటుంది, కాపర్ అయితే ఉంటుంది, మీకు నాయిస్ వచ్చేసి 31 dB ఉంటుంది, గోల్డ్ ఫిన్ ప్లస్ కోటింగ్ అయితే చూడడానికి అయితే ఉంటుంది. నెక్స్ట్ డైకిన్లో చూసుకుంటే సెల్ఫ్ మీకు అడ్జస్ట్మెంట్ కూలింగ్ అయితే చూడడానికి ఉంటుంది. కీ ఫీచర్స్ చూసుకుంటే దీంట్లో కూడా 4-way స్వింగ్ ఉంటుంది. దీంట్లో కూడా మీకు డబుల్ బ్లేడ్స్ అయితే ఉంటాయి. ఎయిర్ త్రో అనేది చాలా పవర్ఫుల్ గా మీకు అయితే చూడడానికి అయితే ఉంటుంది. సో ఇంతకుముందు చెప్పినట్టే ట్రిపుల్ డిస్ప్లే మీకు చూడడానికి అయితే ఉంటుంది. పెద్ద ఫ్యూచర్స్ అయితే ఏమి ఉండవు ఫ్రెండ్స్ దీంట్లో చెప్పడానికి. ఇక మీకు ఏం ఫ్యూచర్స్ అయితే చూడడానికి ఉండవు. ప్రైస్ వచ్చేసి మీకు ఇది కూడా మీకు 46,490కి అయితే రావడం జరుగుతుంది. పెద్ద డిఫరెన్స్ కూడా ఏమీ చూడడానికి అయితే ఉండదు. ప్రైస్లో చూసుకుంటే 1 year ప్రోడక్ట్ వారంటీ రెండిట్లో ఉంటుంది, 5 years PCB వారంటీ రెండిట్లో ఉంటుంది. అండ్ అలాగే మీకు 10 years కంప్రెసర్ వారంటీ రెండింటిలో మీకైతే చూడడానికి ఉంటుంది. ఎల్జీలో చూసుకుంటే 1 year కాంప్రహెన్సివ్ వారంటీలో మీకు ఫ్రీ గ్యాస్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ టెక్నీషియన్ కానీ ఏదైనా లీకేజ్ ఉండి గ్యాస్ అంతా పోయి కూలింగ్ అని రాకపోతే ఆ 1 year కాంప్రహెన్సివ్ వారంటీలో మీకు ఫ్రీ గ్యాస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఒకవేళ గ్యాస్ అయిపోయినా మీకు గ్యాస్ ఫిల్లింగ్ అయితే ఫ్రీగా అయితే చేయిస్తారు. ఇది ఒకటి ఎల్జీలో మీకు అయితే చూడడానికి అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఏది ఎవరు తీసుకోవాలని చెప్పి మనం డిస్కస్ అయితే చేద్దాం. సో ఫస్ట్ థింగ్ కూలింగ్ కెపాసిటీ మాది 160 కానీ 170 కానీ స్క్వేర్ ఫీట్ ఉండి ఓన్లీ కూలింగ్ తప్పితే మాకు ఇంకేం అవసరం లేదు. టెంపరేచర్ అప్ అండ్ డౌన్ చేసుకుంటాం, కూలింగ్ ఎగ్దమ్ ఉండాలి. ఆన్ చేస్తే కూలింగ్ పర్ఫెక్ట్గా రావాలనుకుంటే మీరు వెనక ముందు చూడకుండా డైకిన్కి అయితే వెళ్ళిపోండి. డైకిన్ మీకు బెస్ట్ కూలింగ్ అయితే ఉంటుంది. ఇంకా ఏమీ ఉండదు, ఓన్లీ కూలింగ్ మాత్రమే దాంట్లో మీకు చూడడానికి అయితే ఉంటుంది. ఇంకేమి ఫ్యూచర్స్ కానివ్వండి, ఈ చెత్త చెదారం అంతా ఏమి ఉండదు. జస్ట్ ఓన్లీ ఫర్ కూలింగ్ కావాలి మాకు, ఏసీ చిల్గా ఉండాలి, పెద్దోళ్ళు ఇంట్లో ఉండి ఎక్కువ వాడడం ఏసీ అనుకుంటే మీరు డైకిన్ 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ మోడల్ 2025 మోడల్కి అయితే వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఎల్జీ చూసుకుంటే సైలెంట్ ఆపరేషన్, అసలు మాకు నాయిస్ అసలు పిన్ డ్రాప్ సైలెంట్ అయితే ఉండాలి. అండ్ అలాగే లుక్స్ చూసుకున్న క్లాసిక్గా ఉండాలి, ఎయిర్ త్రో బాగుండాలి. మీకు 160 స్క్వేర్ ఫీట్ దాకా ఈజీగా రూమ్ని అయితే కూల్ చేయగలుగుతుంది ఎల్జీ కూడా. మీకు దానికి దీనికి 280 వాట్స్ మీకు డిఫరెన్స్ అయితే ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ అయితే మీకు రియల్ టైంలో అయితే కనిపించదు.
మీకు రెండు బాగానే పర్ఫామ్ చేస్తాయి, కూలింగ్లో ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ అలాగే దీంట్లో వైఫై ఉంటుంది, వైఫై మోడల్ కావాలంటే వైఫై మోడల్ తీసుకోవచ్చు. ఎక్కడి నుంచి మనం రిమోట్తో కానివ్వండి అండ్ అలాగే మొబైల్తో కానీ ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేసుకోవచ్చు. వాయిస్ కమాండ్స్తో కూడా మీరైతే ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కన్వర్టబుల్ మోడ్స్ ఉంటాయి, సెల్ఫ్ డయాగ్నోసిస్ ఉంటుంది, అండ్ అలాగే డిస్ప్లే ఆన్ ఆఫ్ ఉంటుంది, హిడెన్ డిస్ప్లే మీకు చూడడానికి ఉంటుంది. ఇలా చాలా ఫీచర్స్ అయితే మీకు గ్యాస్ డిటెక్షన్ ఉంటుంది, అండ్ అలాగే గ్యాస్ అయిపోయిందా లేదని చెప్పి మీకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే గోల్డ్ ఫిన్ ప్లస్ కోటింగ్ అయితే యూజ్ చేస్తుంటారు, అది ఇంకా బెస్ట్ ఆప్షన్. సో కోటింగ్ కండెన్సర్ కాయిల్ అనేది ఎక్కువ ఉంటుంది, ప్యూర్ కాపర్ కాయిల్ అయితే యూజ్ అయితే చేస్తుంటారు. సో ఇది ఓవరాల్గా ఎల్జీ స్పెసిఫికేషన్స్ అయితే ఇంకా చెప్పుకుంటా పోతే చాలానే ఉంటాయి. సో బట్ ఓకే, సైలెంట్ ఏసీ, పవర్ ప్యాక్డ్ ఏసీ ఉండాలి, అండ్ అలాగే ఫీచర్స్ కూడా చాలా బాగుండాలి, క్లాసిక్గా ఉండాలి. సర్వీస్ అనేది ఫోన్ కొడితే వచ్చేయాలి ఇంటికి అనుకుంటే మీకు ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ మీకు ఎల్జీనే ఉంటుంది అక్కడ డైకిన్తో పోలిస్తే. సర్వీస్ మెయిన్, సర్వీస్ వాళ్ళే కాల్ చేస్తారు మీకు 1 year లోపల 2 సర్వీసింగ్ అయితే ఉంటుంది, ఫ్రీ సర్వీసింగ్. అప్పుడు కూడా మీకు వాళ్ళే కాల్ చేసి వచ్చి ఇంటికి ఫ్రీ సర్వీసింగ్ అయితే చేయిస్తారు. వన్ ఆఫ్ ద బెస్ట్ సర్వీస్ మీకు ఎల్జీలో అయితే చూడడానికి అయితే ఉంటుంది. సో అందుకని చెప్తున్నా, సో మీకు ఫ్యూచర్స్ కావాలి, మంచి ఏసీ కావాలంటే మీకు ఎల్జీ సైలెంట్ ఏసీ చాలా బెస్ట్ ఆప్షన్. అక్కడ మీకు మంచి ఆప్షన్ అయితే చూడడానికి అయితే ఉంటుంది. లేదు ఇవన్నీ మాకు అవసరం లేదు, జస్ట్ ఫర్ కూలింగ్ మాత్రమే మేము తీసుకున్నాం అనుకుంటే అప్పుడు మాత్రమే మీకు డైకిన్కి అయితే వెళ్ళండి. సో డైకిన్కి వెళ్ళే ముందు ఇంకొకటి జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏంటంటే, దీంట్లో మెయిన్లీ సర్వీస్ అనేది చాలా పూర్ అయితే ఉంటుంది, మరీ పూర్ కాదు, పూర్గానే ఉంటుంది. దీంతో పోలిస్తే కాంపిటీషన్లో దీంతో పోలిస్తే దాంట్లో సర్వీస్ చాలా డౌన్ ఉంటుంది. అండ్ అలాగే లాస్ట్ ఇయర్ మోడల్లో మెయిన్లీ చాలామంది బ్లోయర్ సౌండ్ వస్తుందని చెప్పి కంప్లైంట్ అయితే చేశారు, నాయిస్ అనేది చాలా ఎక్కువగా ఉందని చెప్పి కంప్లైంట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో బ్లోయర్ ఫ్యాన్ అదేదో మరి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టో ఏందో తెలియదు, చాలా కంప్లైంట్స్ అయితే బ్లోయర్ సౌండ్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి కంప్లైంట్ అయితే చూడడానికి ఉంటుంది. ఎంతమంది టెక్నీషియన్లు వచ్చినా ఆ బ్లోయర్ సౌండ్ని సాల్వ్ చేయలేదని చెప్పి అలాగే రిమార్క్ అయితే పడిపోయింది లాస్ట్ ఇయర్ మోడల్కి. ఈ ఇయర్ మోడల్ ఏమో తెలియదు, అందరూ కొంటే కానీ మనం అయితే చూడలేం కాబట్టి సర్వీస్లో ఆ ఫ్యూచర్ ఏందని చెప్పి ఖచ్చితంగా ఒకవేళ ఫ్యూచర్లో ఏదన్నా నేను సర్వీస్లో మామూలుగా టెక్నీషియన్లు ఏదైనా చెప్తే ఖచ్చితంగా కన్సిడర్ చేసి మీకు అయితే చెప్తా డైకిన్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్ అని చెప్పి. లాస్ట్ ఇయర్ విన్నర్ మాత్రం ఎల్జీనే 1.5 and 5 star. చాలా సేల్స్ అయితే మీకు చూడడానికి అయితే ఉన్నాయి లాస్ట్ ఇయర్ మోడల్ ఎల్జీలో. ఈ ఇయర్ కూడా సేమ్ కంటిన్యూ చేస్తున్నారు, ఎటువంటి చేంజెస్ లేవు కాబట్టి ఎల్జీ ఇక్కడ మెయిన్ విన్నర్. నేనేం తీసుకుంటాను అంటే 1 verdict-లో నేను ఖచ్చితంగా ఎల్జీ 1.5 and 5 starకే వెళ్తా, నా ఒపీనియన్. ఓన్లీ ఫర్ అన్ని ఫీచర్స్ ఉండాలి, అన్నీ బాగుంటాయి, ఓవరాల్గా సర్వీస్ బాగుంటుంది, మీకు క్వాలిటీ బాగుంటుంది, కూలింగ్ కెపాసిటీ బాగుంటుంది, ఫీచర్స్ బాగుంటాయి కాబట్టి ఖచ్చితంగా నాయిస్ కూడా పిన్ డ్రాప్ సైలెంట్ నాయిస్ అయితే మీకు అయితే చూడడానికి ఉంటుంది కాబట్టి ఎల్జీ ఈజ్ ద ఫస్ట్ ప్లేస్, డైకిన్ ఈజ్ ద సెకండ్ ప్లేస్ అని చెప్పి నా ఒపీనియన్. సో ఇది నా ఒపీనియన్. అయితే మీరు ఏది తీసుకుంటారో మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేనైతే ఎల్జీ తీసుకోమని అయితే సజెస్ట్ చేస్తా. లేదు మాకు పెద్దవాళ్ళు ఉంటారు, మాకు కూలింగ్ చాలా బాగుండాలి, ఎక్కువ ఫీచర్స్ వద్దంటే మీరు అప్పుడు డైకిన్కి అయితే వెళ్ళండి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తా ఉండండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుంటే బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.